డైలీ టేస్ట్ ది డైలీ. మన హీరోయిన్లకు నార్త్ లో ఎంత క్రేజ్ ఉన్నా ఎన్ని సూపర్ హిట్ సినిమాలో నటించినా అక్కడి వారితో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ ఉంటుందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్న సంకల్పంతో ఉన్నారట ఇద్దరు హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు? నయనతార విషయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు ఖరాఖండిగా కనిపిస్తాయి. ప్రమోషన్స్ కి రారు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో ఇంటరాక్షన్ ఉండదు, ఆమె చెప్పినంత ఇస్తేనే సెట్లో అడుగు పెడతారని. ఇప్పుడు ఆ విషయాలకి తోడు జవాన్ సక్సెస్ అయ్యాక లేడీ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ ని కూడా బాగా పెంచేస్తారన్న టాక్ నడుస్తోంది. నార్త్ హీరోయిన్లకి మనం ఏం తక్కువ, వారితో పాటే మనం కూడా పారితోషికం డిమాండ్ చేయొచ్చిన మైండ్ సెట్ మనవాళ్లలో కూడా ఈ మధ్య బాగానే కనిపిస్తోంది. అందులో లేటెస్ట్ ఎంట్రీ సాయి పల్లవి అంటున్నారు. సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఉన్నాయి సాయి పల్లవికి. నార్త్ లో ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రామాయణంలో నటిస్తున్నారు పల్లవి. దీనికి తోడు మరో హిందీ సినిమాకి కూడా సైన్ చేశారట. సో రీసెంట్ గా కమల్ హాసన్ ప్రొడక్షన్ నుంచి కాల్ వెళ్ళినప్పుడు 15 కోట్లు డిమాండ్ చేశారట ఈ లేడీ పవర్ స్టార్. అతి త్వరలోనే ఈ ఫిగర్ ని రష్మిక కోట్ చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు ట్రేడ్ పండితులు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన మన హీరోయిన్ల రేంజ్ బాలీవుడ్ భామలకి ఏమాత్రం తగ్గేది కాదు అన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.